క్రైస్తవులైన వారు పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? ఓకే, ఇది చాలా వండర్ఫుల్ క్వశ్చన్. దేవుడు మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే మాదిరికరమైనటువంటి జీవితం. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో లైఫ్ స్టైల్ అంటారు. బైబిల్ ఏం రాయబడి ఉంటుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం అని ఉంటుంది సామెతల గ్రంథం. కనుక చిన్నప్పుడు సండే స్కూల్కి పంపిస్తాం. పిల్లలు అక్కడ పెరిగే క్రమంలో, అక్కడ ఉండే క్రమంలో వారు ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, వాక్యానుసారంగా ఎలా పెరగాలి అనేది మనం నేర్పిస్తున్నాం సండే స్కూల్. ఇది అయిపోయిన తర్వాత యూత్కి వచ్చే లోపల ఇక్కడ ఏం నేర్పిస్తున్నావు? యవనస్తుడుగా లేకపోతే యవనస్తురాలుగా ఉన్నటువంటి నీవు దేవుని మీద లేకపోతే వాక్యం మీద ఆధారపడి నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలి అనేది నేర్పిస్తున్నాం. బైబిల్లో ఉన్నటువంటి వివిధ ఎగ్జాంపులరీ స్టోరీస్ తీసుకొని వారు పెళ్లికి సిద్ధపడే సమయానికి వారు జీవిత శైలి ఎలా ఉండాలని నేర్పిస్తున్నాం. సో కనుక ఇలా లైఫ్ స్టైల్ నేర్పిస్తుంది బైబిల్. నీవు దేవుని మీద ఆధారపడి దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో నువ్వు అలా ప్రేమించాలి, దేవుడు ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాడో నువ్వు అలాగే కలిగి ఉండాలని నేర్పిస్తుంది, దేవుడు ఎలా పరిపూర్ణతలో ఉన్నాడో నువ్వు అలా ఉండాలని నేర్పిస్తుంది. యేసుక్రీస్తు వారే మనకు మాదిరి కనుక ఆయనలాగా ఉండాలని నేర్పిస్తుంది.